ఎంవి సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను దాని గురించి కొంచెం క్షుణ్ణంగా చెప్తా. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తా ఉన్నారు. శంషాగాళ్ళు అన్నానని. నేను శంషాగాళ్ళు అన్నది ఎవరిని? ఎంవి శంషేగాళ్ళు. నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సజ్జల గారి గురించి కానీ, విజయసాయిరెడ్డి గారి గురించి కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి కానీ వాళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఎంవి గురించే. ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడలేదు. ఏరా నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడకుండా ఎవరో శంషాగాళ్ళు అనుకుంటావు? నువ్వు అనుకున్నా నేను అన్నాను రా శంషాగాళ్ళని. నీ శంషాగాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మేయర్ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టండి అని బతివులు ఆడుకొని ఇవాళ వాళ్ళందరిని కూర్చొని పెడతారా? వాళ్ళు ఏం చేశారా? నీకు మ్యాటర్ లేదురా? నిన్ను కదా నేను అన్నాను. పార్టీ ననలేదు, వాళ్ళు ననలేదు. నీ వెనక శంషీలు ఎవరు తెలియదురా నీకు? ఎక్కడ పెరిగారు? ఎవరు అడిగారు? ఎవరన్నా మీ పుట్టుకల గురించి? మీరెందుకు రా బాబు గుమ్మడికాయ తోడు బుసలు తోడుకున్నారు? మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా? 3 రోజుల క్రితం అటు మగడైతే ప్రమాణం చేయమనండి. పొలం పేరు పెట్టి తిట్టారా మిమ్మల్ని? సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చస్తారా మాట చెప్తే? ఒరే నువ్వు ఆ వీసీ అందరు కుక్కల్లాగా అక్కడ పడినా చిన్న వార్డులు 2700తో గెలిచాను రా ఎదవా. నేను 7,000 రా ఓట్లు 2700తో గెలిచాను రా నేను. మీరు అందరూ యాంటీకి పనిచేశారు. వీడి జీవితం ఈ రాజకీయం ఏంటి మీకు అందరూ తెలుసు. జైలు వేసి చితక తన్నితే ఆ జైల్లో పడుకొని నా తన్నులే గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలు సేవ చేయడానికి కాదు. నేను వచ్చిన రోజు నుంచి ఈ విశాఖపట్నం ప్రజలకి వాటర్ దగ్గర నుంచి నా శక్తి వంచులు లేకుండా సేవ చేయడానికి చేస్తూనే ఉన్నా. నీ బతికేంట్రా? నీ ఓటమి నాతోనే స్టార్ట్. నీ పొలిటికల్ జీవితం అంతమవడం కూడా నాతోనే స్టార్ట్. నీకు చెప్తా ఉన్నా, నీ పొలిటికల్ కెరీర్ లేకుండా చేసేది కూడా నేనే. రాసి పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నువ్వు కమ్యూనిటీలతో తిట్టిస్తావో, ఎవరిని తిట్టిస్తావు? నేను ఒక్కడనే వస్తా. ఎవరిని అడ్డు పెట్టుకొని నీలాగా. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు విశాఖపట్నంలో గెలిచిన రోజున రాజకీయాలు మానేస్తా. ఎప్పుడు గెలిస్తే అప్పుడు రాజకీయాలు మానేస్తా. నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదు. నువ్వేం మాట్లాడుతావు తెలీదు. మొన్నేం మాట్లాడావు? అంతకు ముందు రోజు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ ఇష్టం వచ్చిన మాట ఊరుకుంటారా? నువ్వు కాదా సీటు చెడగొట్టింది? నువ్వు మేయర్ గారు అడుగుంది నువ్వు కాదా? ఏంటి నీ కార్పొరేటర్ కంటే ఈ కార్పొరేటరే ఎక్కువ నాకు? నువ్వు అంత పోటుగాడివా? నువ్వు అనలేదా? మెసేజ్లు పెట్టలేదు ఎవరికి? నీకు రేపు చూపిస్తారు విశాఖపట్నం ప్రజలు. నా పదవి కార్పొరేటర్ కదా, ఏం అనలేదు అన్నావు కదా, అందుకే చెప్పాల్సి వస్తూ ఉంది. ఇప్పుకుంటా పోతే నీకు పుస్తకమే అనేది.